తెలుగు రాష్ట్రాల ప్రజలను ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతున్న విషయం ఏదైనా ఉందంటే అది బర్డ్ ఫ్లూ. ఏపీలో కోళ్లు ఈ వైరస్ సోకి విపరీతంగా మరణిస్తుండడంతో చికెన్ తినాలంటేనే మనుషులు జంకుతున్నారు. దీంతో మాంసాహార ప్రియులు చికెన్ ముక్క లేక తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ బర్డ్ ఫ్లూ సోకకుండా ఉండాలంటే చికెన్ వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. ఆ జాగ్రత్తలు తీసుకుంటూ చికెన్ తింటే బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం చాలా తక్కువ ఉంటుందని పేర్కొంటున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏవి, చికెన్ని ఏ విధంగా వండుకోవాలో అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ సోకకుండా ఉండాలంటే చికెన్ను బాగా ఉడికించాలి. ఉడకని చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకే అవకాశం ఉంటుంది. అది సోకకుండా ఉండాలంటే సుమారు 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చికెన్ మాంసం ఉడికించాలి. దీంతో అందులోని వైరస్ నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. చికెన్ ముక్కలను వండడానికి ముందే వాటిని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కొన్ని అనవసరమైన భాగాలు పూర్తిగా తొలగించాలి. దీని ద్వారా వైరస్ ప్రభావం తగ్గుతుంది. అలాగే వాటి బారిన పడే అవకాశం కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రాస్ కంటామినేషన్ నివారించడం. చికెన్ తినేటప్పుడు బర్డ్ ఫ్లూ సోకకుండా ఉండాలంటే ఖచ్చితంగా క్రాస్ కంటామినేషన్ నివారించాలి. అంటే పచ్చి మాంసాన్ని కడిగేందుకు ఉపయోగించిన పరికరాలను మళ్ళీ వాడకూడదు. అలాగే చేతులు కడుక్కోకుండా వంట సామాగ్రి ఇతర ఆహార పదార్థాలకు తగిలించకూడదు. ఇలా చేస్తే మళ్ళీ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వాటిని దూరంగా ఉంచాలి. శుభ్రత పాటించడం. వంట చేయడానికి ఉపయోగించే ప్యాన్, వంట సామాగ్రిని పూర్తిగా శుభ్రంగా కడగాలి. వాడిన తర్వాత కూడా శుభ్రంగా కడుక్కోవాలి. అలాగే వాటిని ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల అందులోని వైరస్ చనిపోయి తర్వాత వాటిని ఉపయోగించినప్పుడు మనకు ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు. వెన్న లేదా నెయ్యి వాడడం. ఒకవేళ మీరు చికెన్ని రోస్ట్ చేస్తున్నట్లయితే వాటిపైన ఖచ్చితంగా నెయ్యి లేదా వెన్నను పూయండి. ఇలా చేయడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫైర్తో కలిసి చికెన్పై ఉండే వైరస్ను నాశనం చేస్తాయి. తద్వారా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. వీడియో చూస్తారు కదా, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.